గ్రేట్ స్వింగ్స్ ఆఫ్ గిజా. ఈజిప్టులోనే పెద్దదైన గీజా పిరమిడ్కి ఎదురుగా ఇది ఉంటుంది. అక్కడ అది ఎందుకు ఉంది? దాన్ని ఎవరు ఎందుకు నిర్మించారు? స్వింగ్స్ ఒక జంతువులాగానో ఒక పక్షిలాగానో ఉంటే ఎవరికి ఆశ్చర్యం కలిగేది కాదు. కానీ మనిషి తల, సింహం శరీరం, తోక, రెక్కలు దీనికి ఉన్నాయి. గ్రీకు పురాణాల ప్రకారం గ్రీస్లోని థేబ్స్ పట్టణాన్ని శిక్షించేందుకు దేవుళ్ళు స్వింగ్స్ని పంపించారు. అలా ఇది వచ్చిందని అంటారు. అసలు స్వింగ్స్ అంటే గ్రీక్ భాషలో బంధించేది అని అర్థం. స్వింగ్స్ని ఎవరు నిర్మించారు? పురాతత్వ చరిత్రకారుల ప్రకారం ఫారో ఖాఫ్రే కోసం దీన్ని నిర్మించారు. సూర్యదేవుడు రా సేవలు చేసేందుకు నిర్మించారని ప్రతీతి. ఇదంతా ఒక అంచనా మాత్రమే. నిజానికి ఖాఫ్రే ఉన్నట్లుగా ఈజిప్టులో ఒక్క ఆధారమూ లేదు. స్వింగ్స్ నిర్మాణదారులు దీన్ని ఎందుకు నిర్మించారో, ఇది ఏం చేయాలని నిర్మించారో మనకు ఖచ్చితంగా ఆధారాలు లేవు అని ఈజిప్టులో పరిశోధనలు చేసిన జేమ్స్ అల్లెన్ తెలిపారు. స్వింగ్స్ కింద సీక్రెట్ ఛాంబర్. రాబర్ట్ బావెల్ తన పుస్తకం సీక్రెట్ ఛాంబర్ ద క్వెస్ట్ ఫర్ ద హాల్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఈజిప్టు పురాతత్వవేత్త మాజీ మంత్రి జాహీ హవాస్ స్వింగ్స్ ముందు తవ్వకాలు జరిపించారు. అక్కడ ఎరుపు రంగులో గ్రానైట్ రాయి కనిపించింది, కానీ అక్కడ సున్నపు రాయి కనిపించాలి. అలా లేదు కాబట్టి గిజా పిరమిడ్ ఉన్న ప్రాంతము లోపలి భూమిలో ఏదో ఉంది అని రాబర్ట్ అంటున్నారు. ఒకవేళ అక్కడ గది ఉంటే అందులో భారీగా నిధి నిక్షేపాలు ఉండవచ్చుననే అభిప్రాయం ఉంది. ఈ విషయం తెలిసిన ఈజిప్టు ప్రభుత్వం సీక్రెట్గా ఉంచుతుందనే వాదన ఉంది.